ఈరోజు ఏ టాపిక్ మనం డిస్కస్ చేయాలి? వెండర్ అండ్ కస్టమర్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డా? చూడండి, చాలా సింపుల్ కాన్సెప్ట్ ఇది. ఈ ఇయర్ లో ఉన్నటువంటి క్లోజింగ్ బ్యాలెన్సెస్ ని, ఓకేనా, ఈ ఇయర్ లో ఉన్నటువంటి క్లోజింగ్ బ్యాలెన్సెస్ ని నెక్స్ట్ ఇయర్ కి మూవ్ చేయాలి. వెండర్ బ్యాలెన్సెస్ ఎగ్జాంపుల్ ఎట్లా చేయాలి చూద్దాం. వెండర్ అండ్ కస్టమర్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ 1 minute. ఓకే, మీకు షీట్ ఏం అవసరం లేదు, పని చేద్దాం. చాట్ బాక్స్ లో కాపీ పేస్ట్ చేస్తాం చూడండి. చూడండి, వెండర్ కస్టమర్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్. సో బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ మీన్స్ వెండర్ అండ్ కస్టమర్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ 1 year to next year. This is one kind of the year ending activity. ఈ ఇయర్ లో ఉన్నటువంటి క్లోజింగ్ బ్యాలెన్స్ ని లేదంటే అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూని నెక్స్ట్ మంత్ నెక్స్ట్ ఇయర్ కి మూవ్ చేస్తాం. ఓకేనా? బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ మీన్స్ వెండర్ అండ్ కస్టమర్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ 1 year to next year. This is one kind of the year ending activity. As per SAP, vendor and customer balance carry forward is part of the implementation project. ఓకేనా? సో ఈ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ అనేది చేయాలి. ఫస్ట్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏంటి? మనం రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అనేది ఒకటి క్రియేట్ చేయాలి. యాక్చువల్గా చేయలేదు మనం. ఫస్ట్ నోట్ చేసుకోండి, డిఫైన్ రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్. డిఫైన్ రిటైన్డ్ ఎర్నింగ్స్ అకౌంట్, RETAINED అకౌంట్. FS00 assign retain earnings account OB53. OB53 ట్రాన్సాక్షన్ కోడ్ గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. ఈ కోడ్ అసైన్మెంట్ ఆఫ్ రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ OB53. ఫస్ట్ ఒక రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ OB53కి వెళ్ళండి. అక్కడ ఒక నెంబర్ ఇచ్చాం 100 అదే తీసుకోవాలి. మీరు ECC సర్వర్ లో చేసినా S/4HANA సర్వర్ లో చేసినా సేమ్ టు సేమ్, నథింగ్ ఈజ్ డిఫరెన్స్. వన్ హండ్రెడ్ ఈ నెంబర్ ఎక్కడి నుండి వచ్చింది? ఎవరు తెలుసు? OBD4 లో ఉంది. OBD4కి వెళ్ళండి, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ నుంచి తీసుకుంటాం. ఇది ఈ GL అకౌంట్ ఆ రోజు మనం క్రియేట్ చేయలేదు, యాక్చువల్గా అప్పుడే చేయాలి, చేయలేదు. OBD4 లో ఉంది చూడండి. ఈ నెంబర్ తీసుకున్నాం. ఓకేనా? ఇది GL అకౌంట్ చేయలేదు ఆ రోజు, జస్ట్ మనం డైరెక్ట్గా ఇచ్చేసాము. సో ఈ GL అకౌంట్ అనేది క్రియేట్ చేయాలి. FS00 క్రియేట్ లోకి వెళ్ళండి, 100 నెంబర్ ఇవ్వండి. కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్ కదా, రిటైన్ ఎర్నింగ్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్.
స్క్రీన్ షేరింగ్ ఎవరు చేస్తుండ్రా ఇది? అనుష గారా? ఓకే, నో ఇష్యూ తర్వాత మాట్లాడు. కంట్రోల్ డేటా, control data, line item display, short key 001, create bank interest G001, post automatically only కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో దీన్ని ఎక్కడ అసైన్ చేసాము? OB53 ట్రాన్సాక్షన్ కోడ్ లో అసైన్ చేసాం. OB53 మీకు పాత్ గుర్తుందా? ఇది SPROకి వెళ్ళండి, లేదంటే OB53 కూడా వెళ్ళొచ్చు డైరెక్ట్ గా, లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. OB53 ఈ నెంబర్ 100 ఈ నెంబర్ ఇక్కడ అసైన్ చేసాం, గుర్తుందా? ఇది చూడండి, 100 లో అసైన్ చేసాం. సో రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అనేది వన్ కైండ్ ఆఫ్ ది వెహికల్ అన్నమాట. విత్ హెల్ప్ ఆఫ్ రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ వీ కెన్ మూవ్ దిస్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్సెస్, ఆల్ టైప్ ఆఫ్ బ్యాలెన్సెస్ వీ కెన్ మూవ్ టు కరెంట్ ఇయర్ టు నెక్స్ట్ ఇయర్ అని చెప్పొచ్చు. ఇంటర్వ్యూలు అడుగుతారు, రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్, వాట్ ఈస్ మీన్ బై రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ MS వర్డ్ ఫార్మాట్కి వెళ్ళండి. కస్టమర్ బ్యాలెన్సెస్ డిస్ప్లే టీ కోడ్ ఏంటి? కస్టమర్ బ్యాలెన్సెస్, కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే. అది ఐఎమ్ ఆస్కింగ్ కస్టమర్ బ్యాలెన్స్. వెండర్ GL బ్యాలెన్స్ డిస్ప్లే టీ కోడ్ ఏంటి? FS10N. వెరీ గుడ్. కస్టమర్ బ్యాలెన్సెస్ FD10N. వెండర్ బ్యాలెన్సెస్ FK10N. టైప్ చేయండి. డిస్ప్లే కస్టమర్ బ్యాలెన్సెస్, డిస్ప్లే వెండర్ బ్యాలెన్సెస్. డిస్ప్లే వెండర్ బ్యాలెన్సెస్. Okay, carry forward receivables and payables F.07. Next, carry forward receivables and payables and vendor vi customer vi. Carry forward receivables and payables. F.07 ఇదన్నమాట. ఓకేనా? ఫస్ట్ డిస్ప్లే కస్టమర్ బ్యాలెన్స్ కి వెళ్ళండి. FD10N. కస్టమర్స్ ఏమి ఇవ్వద్దు, స్టార్ సింబల్ ఇవ్వండి. అక్కడ స్టార్ సింబల్ ఇవ్వండి. కంపెనీ కోడ్, స్టార్ సింబల్ అండ్ ఫిజికల్ ఇయర్ 2024. ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ బ్యాలెన్సెస్ ఏం లేవుగా, క్లోజింగ్ మిడిల్ లో బ్యాలెన్స్ ఏం లేదా? ఓకే, అంత క్లియర్ ఉంది. ఒక కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాం అయితే. వీళ్ళు ఇక్కడ ఏం బ్యాలెన్స్ లేదు కదా, బ్యాలెన్స్ అనేది రెండు ఈక్వల్ గా ఉంది కదా, బ్యాలెన్స్ వాల్యూ ఉండాలి. వీళ్ళు 1 lakh కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేయండి. FB70కి వెళ్ళి పోస్ట్ చేయండి.
ఎగ్జిక్యూట్ చేయండి. 1 lakh ఉంది కదా, చూడండి బ్యాలెన్సెస్ పెండింగ్ కనిపిస్తుందా. సో ఈ వాల్యూని నెక్స్ట్ ఇయర్కి మూవ్ చేస్తాం. ఓకేనా. అలాగే వెండర్ బ్యాలెన్సెస్ చూడండి, FK10N ఎగ్జిక్యూట్ చేయండి. వెండర్ కూడా లేదు, క్లియర్ చేస్తారు మీరు. వెండర్ ఒక ఎంట్రీ పోస్ట్ చేయండి 1 lakh. FK10N వెళ్ళండి. 1 lakh ఉంది. ఓకేనా. సో ఈ వాల్యూని మనం నెక్స్ట్ ఇయర్ కి మూవ్ చేయాలి. క్యారీ ఫార్వర్డ్ రిసీవబుల్స్ అండ్ పేయబుల్స్ F.07 వెళ్ళండి. F.07 లో మూవ్ చేస్తున్నాం. కంపెనీ ఇవ్వండి. కంపెనీ 2024 నుండి 25 మూవ్ చేయాలి కదా, 2025 ఇవ్వండి పైన. క్యారీ ఫార్వర్డ్ ఇయర్ 2025. ఓకేనా. మన ఫిజికల్ ఇయర్ ఏంటి 2024, కానీ 25కి మూవ్ చేస్తున్నాం. కింద కస్టమర్ వెండర్ సెలెక్ట్ చేసుకోండి, అంటే కస్టమర్ బ్యాలెన్సెస్ యాజ్ వెల్ యాజ్ వెండర్ బ్యాలెన్సెస్ కూడా మూవ్ చేస్తున్నాం. ఓకేనా. ఆల్ వెండర్ అండ్ కస్టమర్ బ్యాలెన్సెస్ 2024 నుండి 25కి మూవ్ చేస్తున్నాం. ఓకేనా. సో ఇవి ఇచ్చేసారు కదా. టెస్ట్ రన్ ఉందా, టెస్ట్ రన్ క్లిక్ చేయండి, సెలెక్ట్ లో ఉంది కదా, ఎగ్జిక్యూట్ చేయండి ఒకసారి. ఎంటర్ చేయండి. కస్టమర్ది వెండర్ వెళ్తుందా. ఓకే, కొంచెం టెస్ట్ రన్ రిమూవ్ చేసేసి బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వెళ్ళండి, టెస్ట్ రన్ తీసేయండి. టెస్ట్ రన్ అంటే ఇంకా రియల్ రన్ చేస్తున్నాం. ఎగ్జిక్యూట్ చేయండి. చేయండి ఎంటర్ చేయండి. ఇక్కడ చూడండి, క్యారీ ఫార్వర్డ్ ఫర్ ది 2025 అప్డేట్ రన్ స్టేటస్, అప్డేట్ రన్ చూడండి. క్యారీ ఫార్వర్డ్ ఫర్ ది ఇయర్ 2025 అప్డేట్ అయింది అనమాట. ఓకేనా. పైన పని చేయండి. ఇలా వచ్చిన తర్వాత బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళి బ్యాక్గ్రౌండ్ లో చేయాలి యాక్చువల్గా, జస్ట్ బ్యాక్. టాప్ లో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ ఇన్ బ్యాక్గ్రౌండ్. ఎంటర్ చేయండి. మన అవుట్పుట్ డివైస్ ఏంటి, LP01. కంటిన్యూ ఇమీడియట్ పని క్లిక్ చేయండి. ఇమీడియట్ సేవ్ కింద సేవ్ అని చూసారా, సేవ్ పైన క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ జాబ్ వాస్ షెడ్యూల్ ఫర్ ది ప్రోగ్రామ్ అన్నాడు, అంటే ప్రాసెస్ అయినట్లు ఉంది. ఓకేనా. సో ఒకసారి మీరు ఏం చేస్తారంటే పైన టాప్ లో సిస్టమ్స్ లో సిస్టమ్ చూడండి, సిస్టమ్ సర్వీసెస్ జాబ్ ఓవర్ వ్యూ. ఓకేనా. జాబ్ ఓవర్ వ్యూకి వెళ్ళాం. ఇక్కడ ఒకసారి ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. ఇక్కడ ఫినిష్డ్ అని వచ్చింది చూసారా, ఫినిష్డ్. ఇక్కడ ఏముంది చూడండి, ఫినిష్డ్ అని ఉంది, అంటే ఏంటి, ప్రాసెస్ అంతా కూడా మూవ్ అయిపోయినట్లే. టాప్ లో స్పూల్ అని ఒక ఆప్షన్ చూడండి, స్పూల్. ఇక్కడ మీకు స్పూల్ నంబర్ రావాలి, రావట్లేదు ఏంటి.
వెయిట్ చేయండి. ఇక్కడ ఓకే, ఆ స్పూల్ పైన క్లిక్ చేయండి. కింద సెలెక్ట్ చేసుకోండి, SAP F డాట్ అని దాన్ని సెలెక్ట్ చేయండి. స్పూల్ పైన క్లిక్ చేయండి. నాట్ వ్యాలిడా? ఒకసారి బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. వెయిట్ ఇక్కడ 2025 ఉంది కదా. స్పూల్ నెంబర్ అని వస్తుంది, రావట్లేదు. షెడ్యూల్ సెలెక్ట్ చేసుకోండి, జాబ్ స్టేటస్ దగ్గర SCHUD సెలెక్ట్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ కాదు, ఐఎమ్ సారీ, ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ స్పూల్ నంబర్ వస్తుంది, మీకు నంబర్ రావట్లేదు. ఓకే సరే ఒక పని చేద్దాం, అయితే చెక్ చేద్దాం, డైరెక్ట్గా చెక్ చేద్దాం. ఇక్కడ మీకు నెంబర్ ఒకటి, ఇక్కడ స్పూల్ నెంబర్ అని వస్తుంది. ఓకేనా, స్పూల్ అని ఉంది కదా, అది వస్తుంది. ఆ పని చేయండి, రీఫ్రెష్ చేయండి. రీఫ్రెష్ ఆప్షన్ చూడండి, రీఫ్రెష్ చేయండి. ఫినిష్డ్ అయిపోయింది, యాక్చువల్గా ప్రాసెస్ అయిపోయింది. రీఫ్రెష్ చేయండి. ఒక పేపర్ సింబల్ వస్తుంది, యాక్చువల్గా రావట్లేదా? క్లిక్ చేయండి, 2-3 టైమ్స్ క్లిక్ చేయండి. అవ్వలేదా? ఓకే ఫైన్. సరే పని చేద్దాం, చెక్ చేద్దాం. న్యూ సెషన్ తీసుకుని FD10Nకి వెళ్ళండి. FD10N బ్యాలెన్సెస్ చూద్దాం. D అంటే కస్టమర్ కదా, FD10N 2025 కదా. ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా 1 lakh వచ్చేసింది బ్యాలెన్స్ అనేది. 2025, 24ది 25కి వచ్చింది చూడండి, పైకి వెళ్ళండి. 25 ఏ ఇయర్ లో ఉన్నాము? 2025లో ఉన్నాం. బ్యాలెన్స్ అనేది 24లో లేమండి, 24 నుండి 25కి వచ్చేసాం, మూవ్ అయిపోయింది. బ్యాలెన్స్ అనేది క్యారీ ఫార్వర్డ్ అయింది. అట్లాగే వెండార్ బ్యాలెన్సెస్ కూడా చూడండి, FK10N లేదంటే FD10N. వెండార్ బ్యాలెన్సెస్ 2025 1 lakh సరిపోయిందా లేదా? ఎస్ అన్న, కరెక్ట్గా వచ్చింది, 100% కరెక్ట్గా వచ్చింది. అది రెండు కూడా మూవ్ అయిపోయింది బ్యాలెన్స్ అనేది. అది we are successfully carry forward the vendor balances and customer balances from 2024 to 2025. We are successfully carry forward the vendor balances and customer balances from 2024 to 2025. అక్కడ ఇయర్ చూడండి, ఇయర్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. క్లియరే కదా? అర్థమైందా కాన్సెప్ట్? చాలా సింపుల్ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా. ఇవి యాక్చువల్ ట్రైనింగ్ లో చెప్పరు, ప్రాజెక్ట్ బేస్డ్ క్లాసెస్ అని చెప్తారు. అవి కూడా యాడ్ చేశాను, చాలా ఉన్నాయి. మీకు 80 టాపిక్స్ అంటే అది మామూలు విషయం కాదు. 75 వరకు మనం చెప్తున్నాం, కొన్ని వీడియోస్ ఇస్తున్నాం అనుకోండి. S/4HANA ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ప్రిపేర్ చేసి ఉంచానండి, విత్ కంట్రోలింగ్ తో పాటు ఉన్నాయి వీడియోస్, అవన్నీ మీకు ఇస్తాను, డోంట్ వరీ. S/4HANA అర్థమైందా లేదా? ఈ కాన్సెప్ట్ సింపుల్ కాన్సెప్ట్. అర్థమైందా లేదా? సార్ టోటల్ అవుట్ స్టాండింగ్ మొత్తం వచ్చేస్తారు సార్ నెక్స్ట్ ఇయర్ కి? అంతే కదా, మొత్తం టోటల్ అవుట్ స్టాండింగ్ ఏదైతే పెండింగ్, మనం 1 lakh పెండింగ్ ఉందా 1 lakh వచ్చేస్తుంది. అవుట్ స్టాండింగ్ వస్తుంది, క్లియర్ అయితే ఎలా వస్తుంది? రాదు కదా. క్లియర్ అయితే అయిపోయినట్లేదు అది ప్రాసెస్ అంతా. అవుట్ స్టాండింగ్ వాల్యూ ఏదైతే పెండింగ్ ఉందో అదే మూవ్ అవుతుంది. అది క్లియర్ కదా? నెక్స్ట్ టాపిక్, ఇంకో చిన్న టాపిక్ ఉంది, చెప్పమంటారా? మోడల్ అండ్ వర్క్ అని ఒక టాపిక్ ఉంది, అది కంప్లీట్ చేసేద్దామా? జస్ట్ మీకు ఐడియా కోసం, యూస్ఫుల్ అవుతుంది ప్రాజెక్ట్ లో. చెప్పండి సార్. మోడల్ అండ్ వర్క్ ఇది కంప్లీట్ చేసేద్దాం, ఇది కూడా ఓకేనా?
మోడల్ అండ్ వర్క్, ఎందుకంటే చిన్న చిన్న కాన్సెప్ట్స్ కదా ఇవన్నీ కూడా. మోడల్ అండ్ వర్క్. మీరు రికార్డింగ్ ఆఫ్ చేయండి, నేను చేస్తాను. స్క్రీన్ షేర్ చేసి నేను చూపిస్తాను, మళ్ళీ మీరు మూవ్ చేయడం ఎందుకు. రికార్డింగ్ ఆన్లో ఉంచుతారా? రికార్డింగ్ ఆన్లో ఉంచుతానులేండి సార్. స్క్రీన్ స్టాప్ చేస్తా. స్క్రీన్ స్టాప్ చేయండి చాలు. ఓకే ఓకే, నేను నా స్క్రీన్ షేర్ చేస్తాను చూడండి. మోడల్ అండ్ వర్క్ ఇది మీకు ఎందుకు ఉపయోగపడుతుందంటే, మీకు ఇంటర్వ్యూలో ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఏదన్నా అడిగితే మీకు యూస్ఫుల్ అవుతుంది, చాలా వరకు యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి క్లాస్ అనేది వినండి, చాలా వరకు 100% యూస్ఫుల్ అవుతుంది. మీకు ఏది టైం పాస్గా చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతిదీ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నట్టు చెప్పేస్తున్నాను మీకు. చూడండి, స్క్రీన్ కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది కదా, చూడండి. ఈసీసీ వెర్షన్ ఆర్ S/4HANA వెర్షన్ బోత్ ఆర్ సేమ్. ఈ టాపిక్ అనేది ఈసీసీ సర్వర్ అయినా S/4HANA సర్వర్ అయినా సేమ్ టు సేమ్ ఉంటుంది, ఏమీ డిఫరెన్స్ ఉండదు. వాట్ ఇట్ మీన్ బై మాడ్యూల్? మాడ్యూల్ అంటే మీనింగ్ ఏంటి? ఎస్ఏపిలో మాడ్యూల్స్ ఉంటాయి, డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి. ఎస్ఏపి FICO, CO, MM, PP, SD, HRM, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, CRM, ఇవన్నీ కూడా ఎస్ఏపిలో డిఫరెంట్ మాడ్యూల్స్. ఇవన్నీ కూడా మీరు SAP FICO మాడ్యూల్ నేర్చుకుంటున్నారు. ఎస్ఏపిలో డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి, మీరు SAP FICO మాడ్యూల్ నేర్చుకుంటున్నారు. మరి సబ్ మాడ్యూల్ అంటే మీనింగ్ ఏంటి? SAP FICOలో సబ్ మాడ్యూల్. వాట్ ఈజ్ మీన్ బై మాడ్యూల్? మాడ్యూల్ అంటే FICO, MM, SD, PP ఇవన్నీ మాడ్యూల్. అప్రాక్సిమేట్లీ 37 మాడ్యూల్స్ ఉన్నాయి. సో వాట్ ఈజ్ మీన్ బై సబ్ మాడ్యూల్? సబ్ మాడ్యూల్ అంటే మీనింగ్ ఏంటి? FICOలో సబ్ మాడ్యూల్స్. ఎగ్జాంపుల్, GL పోస్టింగ్, GL సంబంధించిన R2R అంటారు, రికార్డ్ టు రిపోర్ట్, ఇది ఒక మాడ్యూల్. రికార్డ్ టు రిపోర్ట్ ఇది ఒక మాడ్యూల్. AR అకౌంట్ రిసీవబుల్. అకౌంట్ రిసీవబుల్ అంటే ఏంటి? కస్టమర్స్ కి కంపెనీకి సంబంధించిన అకౌంట్ రిసీవబుల్ నేర్చుకున్నాం కదా, దాన్ని ఇది ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో O2C అంటారు. AP అకౌంట్ పేయబుల్, వెండర్ కి కంపెనీకి సంబంధించింది. P2P అంటారు, ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రొక్యూర్ టు పే. AA అంటే అసెట్ అకౌంటింగ్. ఇవన్నీ కూడా మాడ్యూల్స్, సబ్ మాడ్యూల్స్. SAP FICOలో సబ్ మాడ్యూల్స్ మనం ఇవన్నీ నేర్చుకుంటాం. ఇవన్నీ సబ్ మాడ్యూల్స్. SAP FICOలో GL, R2R, AR అకౌంట్ రిసీవబుల్ అంటే O2C, AP అంటే అకౌంట్ పేయబుల్, P2P, AA అంటే అసెట్ అకౌంటింగ్. ఇవన్నీ మనం నేర్చుకుంటున్నాం. క్లియర్? అర్థమైందా లేదా? అర్థమైందా లేదా? నెక్స్ట్ చూడండి, మిమ్మల్ని ఇంటర్వ్యూలో ఏమడుగుతారు? విచ్ మాడ్యూల్ యు ఆర్ వర్కింగ్, విచ్ మోడల్. ఇవి మాడ్యూల్స్, మాడ్యూల్, సబ్ మాడ్యూల్. మోడల్, విచ్ మోడల్ యు ఆర్ వర్కింగ్, మీరు ఏ మోడల్లో వర్క్ చేశారు, ఏ మోడల్లో వర్క్ చేశారు అని అడుగుతారు. ఓకేనా? అడిగినప్పుడు చెప్పాలి మీరు ఏ మోడల్లో వర్క్ చేశారు. విచ్ మోడల్ యు ఆర్ వర్కింగ్, ఏ మోడల్లో మీరు వర్క్ చేశారు. 4 టైప్స్ ఆఫ్ ది మోడల్స్ ఉంటాయి. ఆన్ సైట్ మోడల్, ఆఫ్ షోర్ మోడల్, ఆన్ సైట్ ఆఫ్ షోర్ మోడల్, ఆఫ్ షోర్ మోడల్. ఇలా 4 టైప్స్ ఆఫ్ ది మోడల్స్ ఉంటాయి. ఏదో ఒక మోడల్లో వర్క్ చేశానని చెప్పండి. ఆన్ సైట్ మోడల్, ఆన్ సైట్ ఆఫ్ షోర్ మోడల్, ఆఫ్ షోర్ ఆన్ సైట్ మోడల్, ఆఫ్ షోర్ మోడల్. మీరు ఏ మోడల్లో వర్క్ చేశారు. ఎగ్జాంపుల్, ఆన్ సైట్ మోడల్ అంటే మీనింగ్ ఏంటి? ఆన్ సైట్ మోడల్ అంటే మీనింగ్ ఏంటి? 100% ఆఫ్ ఆల్ టీమ్, 100% all type of consultants is sitting at client location or total employees are sitting at client location. On site model అంటే మీనింగ్ ఏంటి? 100%. మీరు ఏదో ఒక మోడల్ చెప్పండి, అన్ని చెప్పాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఏ మోడల్ అంటే తెలియాలి కదా, ఆన్ సైట్ మోడల్ అని చెప్పండి. 100% all types of consultants is sitting at client location or total employees are sitting at client location. Client location లో అందరూ కూడా అంటే ఎంప్లాయీస్ అందరూ కూడా క్లయింట్ లొకేషన్ లోనే ఉంటారు. క్లయింట్ లొకేషన్ లో ఉండి మీరు వర్క్ చేస్తారు. దీన్ని ఆన్ సైట్ మోడల్ అంటారు. ఏ మోడల్లో మీరు వర్క్ చేస్తున్నారు? ఆన్ సైట్ అని చెప్పండి.
లేదంటే మీ ఇష్టం, ఏదో ఒకటి చెప్పుకోవచ్చు. మీకు మోడల్ అంటే తెలియాలి కదా. మోడల్ అంటే 100% ఆల్ టైప్స్ ఆఫ్ కన్సల్టెంట్స్ ఈ సిట్టింగ్ ఎట్ క్లయింట్ లొకేషన్. టోటల్ ఎంప్లాయీస్ ఆర్ సిట్టింగ్ ఎట్ క్లయింట్ లొకేషన్. టోటల్ ఎంప్లాయీస్ అందరూ కూడా క్లయింట్ లొకేషన్ లోనే ఉంటారు. బ్యాంక్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్, పాస్పోర్ట్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్, ఇలాంటివి ఉంటాయి. కొన్ని సెన్సిటివ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. నేను రీసెంట్ గా విజయవాడ వెళ్ళాను పాస్పోర్ట్ అప్లై చేద్దామని. అక్కడ టాటా వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు. ఎంప్లాయీస్ అందరూ టాటా వాళ్ళే ఉన్నారు, వాళ్ళే చూసుకుంటున్నారు. ఫైనల్ గా డాక్యుమెంటేషన్ అంతా అయిపోయిన తర్వాత ఫైనల్ గా గవర్నమెంట్ వాళ్ళు స్టాంప్ వేస్తున్నారు. అంటే ఏంటి, ఎంప్లాయీస్ అందరూ క్లయింట్ లొకేషన్ లో వర్క్ చేస్తున్నారు. ఆన్ సైట్ మోడల్ అంటారు. అర్థమైంది ఈ పాయింట్? అర్థమైందా లేదా? నెక్స్ట్ ఆన్ సైట్ ఆఫ్ షోర్ మోడల్. ఇది ఒక మోడల్ ఉంటుంది. అంటే 80% ఆఫ్ టీమ్ మెంబర్స్ విల్ సిట్టింగ్ ఎట్ క్లయింట్ లొకేషన్. 80% టీమ్ మెంబర్స్ అనేవాళ్ళు క్లయింట్ లొకేషన్ లో ఉంటారు. 20% ఆఫ్ టీమ్ మెంబర్స్ సిట్టింగ్ ఎట్ ఆఫీస్ లొకేషన్. అంటే ఆన్ సైట్ ఆఫ్ షోర్ మోడల్ అంటే 80% ఆఫ్ టీమ్ మెంబర్స్ సిట్టింగ్ ఎట్ క్లయింట్ లొకేషన్. 80% టీమ్ మెంబర్స్ అనేవాళ్ళు క్లయింట్ లొకేషన్ లో ఉంటారు. 20% టీమ్ మెంబర్స్ విల్ సిట్ ఎట్ అవర్ ఆఫీస్ లొకేషన్. 80% ఏమో క్లయింట్ లొకేషన్ లో, 20% ఏమో ఆఫీస్ లొకేషన్ లో ఉంటారు. క్లయింట్ లొకేషన్ లో 80%, హెడ్ ఆఫీస్ లో 20% ఉంటారు. నెక్స్ట్ ఆఫ్ షోర్ ఆన్ సైట్ మోడల్. ఆఫ్ షోర్ ఆన్ సైట్ మోడల్ అంటే మీనింగ్ ఏంటి? 80% ఆఫ్ టీమ్ మెంబర్స్ సిట్టింగ్ ఎట్ అవర్ కార్పొరేట్ ఆఫీస్. 80% టీమ్ మెంబర్స్ అనేవాళ్ళు కార్పొరేట్ ఆఫీస్ లో ఉంటారు. 20% ఆఫ్ టీమ్ మెంబర్స్ విల్ సిట్ ఎట్ క్లయింట్ లొకేషన్. ఒక 20% ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా క్లయింట్ లొకేషన్ లో ఉంటారు. 80% అంటే 80% అందరూ కూడా కార్పొరేట్ ఆఫీస్ లోనే ఉంటారు, అంటే హెడ్ ఆఫీస్ లో ఉంటారు 80%. రిమైనింగ్ 20% క్లయింట్ లొకేషన్ లో ఉంటారు. ఎందువల్ల ఈ 20% క్లయింట్ లొకేషన్ లో ఎందుకు ఉండాలి? రీజన్ ఏంటి? సమ్ టైమ్స్ క్లయింట్ అనేబుల్ టు రెస్పాండ్ టు అవర్ టీమ్. క్లయింట్ అనేవాడు మన టీమ్ కి రెస్పాండ్ అవ్వడు. క్లయింట్ కెనాట్ రెస్పాండ్ టు అవర్ ఈమెయిల్స్. మీరు ఏదైనా మెయిల్ చేశారు, ఆయన రెస్పాండ్ అవ్వట్లేదు వాడు. క్లయింట్ కెనాట్ రెస్పాండ్ టు అవర్ కాల్స్. క్లయింట్ అనేవాడు మన కాల్స్ కి రెస్పాండ్ అవ్వట్లేదు. క్లయింట్ కెనాట్ జాయిన్ టు అవర్ మీటింగ్స్. మన మీటింగ్స్ కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. అటువంటిప్పుడు ఈ ఆఫ్ షోర్ ఆన్ సైట్ మోడల్ ని ఫాలో అవుతారు. అర్థమవుతుందా లేదా? అర్థమవుతుంది సార్. రైట్, ఓకేనా? ఇవన్నమాట. క్లియర్ కదా? ఇది ఆఫ్ షోర్ ఆన్ సైట్ మోడల్ ని ఫాలో అవుతారు. ఇవన్నమాట. క్లియర్ కదా? ఆఫ్ షోర్ ఆన్ సైట్ మోడల్ అంటే అర్థమైంది కదా? అది 80% టీమ్ మెంబర్స్ అనేవాళ్ళు కార్పొరేట్ ఆఫీస్ లో ఉంటారు. 20% టీమ్ మెంబర్స్ అనేవాళ్ళు క్లయింట్ లొకేషన్ లో ఉంటారు. ఎందువల్ల 20% అనేవాళ్ళు క్లయింట్ అనేబుల్ టు రెస్పాండ్ టు అవర్ టీమ్, మన టీమ్ కి రెస్పాండ్ అవ్వట్లేదు. క్లయింట్ కెనాట్ రెస్పాండ్ టు అవర్ ఈమెయిల్స్. క్లయింట్ కెనాట్ రెస్పాండ్ టు అవర్ కాల్స్. క్లయింట్ కెనాట్ జాయిన్ టు అవర్ మీటింగ్స్. మన మీటింగ్స్ కి అటెండ్ అవ్వట్లా. అది అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఆఫ్ షోర్ మోడల్. ఆఫ్ షోర్ మోడల్ అంటే ఏంటి? 100% టీమ్ మెంబర్స్ సిట్టింగ్ ఎట్ అవర్ ఆఫీస్. అంటే అందరూ ఎంప్లాయీస్ అందరూ కూడా హెడ్ ఆఫీస్ లోనే ఉంటారు, హైదరాబాద్ లోనే ఉన్నారు, లేదంటే బెంగళూరు, చెన్నైలో ఉంటారు. 100% టీమ్ మెంబర్స్ అందరూ కూడా క్లయింట్ లొకేషన్ లోనే ఉండి వర్క్ చేస్తారు. అందువల్ల అందరూ కూడా క్లయింట్ లొకేషన్ లోనే ఉంటారు కాబట్టి దీన్ని ఏమంటారు? ఆఫ్ షోర్ మోడల్ అంటారు. ఏదో ఒక మోడల్ చెప్పండి, ఆన్ సైట్ మోడల్ లేదంటే ఆఫ్ షోర్ మోడల్, ఏదో ఒకటి చెప్పండి. ఇవి చెప్పకండి, కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో ఆఫ్ షోర్ మోడల్ చెప్పండి, ఆన్ సైట్ మోడల్ చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి, ఇస్ బెటర్ కదా. క్లియరా? అర్థమైందా లేదా? అది మిమ్మల్ని ఇంటర్వ్యూ అడగచ్చు, విచ్ మోడల్ డూ యూ వర్క్? మీరు ఏ మోడల్లో వర్క్ చేస్తున్నారు? ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఆఫ్ షోర్ ఆన్ సైట్ మోడల్ అని చెప్పారు అనుకోండి. ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఆఫ్ షోర్ ఆన్ సైట్ మోడల్. మీరు ఆఫ్ షోర్ ఆన్ సైట్ మోడల్లో వర్క్ చేస్తున్నారు. ఐఎమ్ సిట్టింగ్ ఇన్ టు మై కంపెనీ. ఐఎమ్ సిట్టింగ్ ఇన్ టు మై కంపెనీ. ఈవెన్ 80% ఆఫ్ టీమ్ మెంబర్స్ సిట్టింగ్ ఇన్ టు అవర్ ఆఫీస్. అంటే 80% ఎంప్లాయీస్ అందరూ కూడా ఆఫీస్ లోనే కూర్చుంటారు. 20% ఆఫ్ టీమ్ మెంబర్స్ సిట్టింగ్ ఇన్ టు క్లయింట్ లొకేషన్. 20% అనే వాళ్ళు క్లయింట్ లొకేషన్ లో ఉంటారనమాట. అట్లా.
నెక్స్ట్ ఇంటర్వ్యూ అడగచ్చు, వై 20% ఆఫ్ టీమ్ మెంబర్స్ సిట్టింగ్ అట్ క్లయింట్ లొకేషన్. 20% క్లయింట్ లొకేషన్ లో ఎందుకు ఉంటారు? ఎందువల్ల? సమ్ టైమ్స్ క్లయింట్ అనేబుల్ టు రెస్పాండ్ టు అవర్ టీమ్. Sometimes client unable to respond to our team. Client cannot respond to our emails. Client cannot respond to our calls. ఇవన్నీ చెప్పచ్చు. అర్థమైందా? ఇట్లా అడిగితే కనుక కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఆన్ సైట్ మోడల్ చెప్పండి, లేదంటే ఆఫ్ షోర్ మోడల్ చెప్పండి. ఆఫ్ షోర్ మోడల్ చెప్పండి సరిపోతుంది. క్లియరా? క్లియరా కాదా? Yes, sir. Next, how many members are sitting into how many members are there in your team? Team size ఎంత అని అడుగుతారండి. యాక్చువల్గా ఏంటంటే టీమ్ సైజ్ ఎంత అంటే మీరు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అయితే ఒక 50 మెంబర్స్ వర్క్ చేస్తున్నారని చెప్పచ్చు. బిగ్ కంపెనీ అనుకోండి 50 మెంబర్స్ అని చెప్పచ్చు. ఇట్స్ మీన్స్ ఆల్ ఫంక్షనల్ అండ్ టెక్నికల్ కన్సల్టెంట్స్ అందరూ కూడా ఒక 50 మెంబర్స్ వర్క్ చేస్తారని చెప్పచ్చు. ఇందులో SAP FICO వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఒక 3 to 4 మెంబర్స్ ఉంటారు. SAP వీళ్ళంతా అన్ని అనమాట, FI, MM, SDPP అన్ని కలిపి. సో FICO కన్సల్టెంట్స్ ఎంతమంది ఉంటారు? FICO కన్సల్టెంట్స్ అనేవాళ్ళు ఓన్లీ ఒక 3-4 మెంబర్స్ అని చెప్పండి. స్మాల్ కంపెనీ అనుకోండి ఒక 20 మెంబర్స్ చెప్పాలి. టీమ్ సైజ్ ఎంత? మీ టీమ్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు? మీ టీమ్ సైజ్ ఎంత ఉంటారంటే 20%, 20 మెంబర్స్ అని చెప్పాలి. పెద్ద కంపెనీ అయితే 50%. ఈ 50లో SAP FICO కన్సల్టెంట్స్ ఒక 3 మెంబర్స్ ఉంటారు. స్మాల్ కంపెనీ అయితే ఒక 20 మెంబర్స్ ఉంటారు. వీళ్ళలో SAP FICO కన్సల్టెంట్స్ ఒక 2 మెంబర్స్ 3 మెంబర్స్ చెప్పుకోవచ్చు. క్లియర్? అర్థమైందా? అర్థమైందా లేదా? మీకు టీమ్ సైజ్ ఎంత అంటే చెప్పండి. ఓకే, నెక్స్ట్ చూడండి. వాట్ ఈజ్ మీన్ బై ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్? ఇవి తెలుసు కదా మీకు. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే we need to replace the non-SAP system to SAP system, legacy system to SAP system. Greenfield implementation, sir. Abba. Very good. Greenfield implementation methodology, legacy system to SAP system. What do you mean by implementation project? We need to replace the SAP system to non-SAP system to SAP system, non-SAP system to SAP system, legacy to SAP system. On the ECC implementation project, we are following the SAP methodology. ECC లో SAP methodology ఫాలో అవుతాం. S/4HANA లో యాక్టివేట్ మెథడాలజీ ఫాలో అవుతాం. తెలుసు కదా మీకు. ERP ప్రోడక్ట్ వాడటం వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటి? ERP SAP అనేది ఒక ERP ప్రోడక్ట్. ఆల్ టైప్ ఆఫ్ డేటా అవైలబుల్ ఇన్ వన్ ప్లేస్. We can handle the all type of department with one software. ఆల్ టైప్ ఆఫ్ డేటా అంతా ఒకే ప్లేస్ లో అవైలబుల్ ఉంటుంది. We can handle all types of departments. ఆల్ టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా విత్ వన్ సాఫ్ట్వేర్ తో హ్యాండిల్ చేయొచ్చు. We can integrate all departments data with one software. We can integrate all departments data with one software. FI to MM, FI to SD, FI to CO ఇవన్నీ ఇంటిగ్రేట్ అవుతాయి. ఓకేనా? We can generate all types of report with one software. One software తోనే all types of report generate చేయొచ్చు. All types of data available in one place. We can handle all types of department with one software. We can integrate all departments data with one software. ఇవన్నీ చెప్పొచ్చు. అర్థమైందా? సార్ MM మొత్తం చెప్తారా సార్? MM మొత్తమా? MM మొత్తం ఏంటి? అదే సార్ MM అంటే మనకు PI రేట్ చేస్తాము, తర్వాత పర్చేజ్ ఆర్డర్ రిలీజ్ చేస్తాము. MM నేను మీకు సిలబస్ కాపీలో ఉంది చూడండి. MM నేను మొత్తం చెప్పను. MM ఏంటంటే మీకు జస్ట్ MM ఏంటంటే ఇంటిగ్రేషన్స్ ఎలా జరుగుతాయి ఏంటనే చూపిస్తాను అంతే. MM మొత్తం చెప్పాలంటే MM లో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ నుంచి స్టార్ట్ చేయాలి. అవును సార్. MM లో మీరు ఒకటండి, MM లో 90% MM కన్సల్టెంట్స్ చూస్తారు. మనం ఇన్వాల్వ్ అయ్యేది ఓన్లీ 10%. ఎక్కడ ఇన్వాల్వ్ అవుతాం మాత్రమే థియరిటికల్గా చెప్తాను. మీరు MM వీడియోస్ కూడా కావాలంటే S/4HANA లో చెప్పాను క్లాసెస్, MM క్లాసెస్ కూడా చెప్పాను, అవన్నీ ఇస్తాను మీకు. అవి చూసి చేయండి మీరు. కాన్ఫిగరేషన్ నాట్ మ్యాండేటరీ. మీరు కావాలంటే వీడియోస్ ఇస్తాను, అవి చూసి మీరు చేసుకోవచ్చు. MM చెప్పాను కొంతమందికి నేను ఇంతకుముందు. S/4HANA సర్వర్లో చెప్పాను, అది కూడా. ఆ వీడియోస్ మీకు ఫార్వర్డ్ చేస్తాను. MM ఎంట్రీ పోస్ట్ చేయడం, క్లియర్ చేయడం అవన్నీ చెప్తాను మీకు, అవన్నీ వీడియోస్ ఇస్తాను. బట్ మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో FI టు MM ఇంటిగ్రేషన్, SD ఇంటిగ్రేషన్ ఇస్తాను.
ఎందుకంటే అవన్నీ స్టార్టింగ్ నుండి మళ్ళీ మీరు చేస్తే అంతా మీకు చాలా బర్డెన్ అయిపోతుంది. మీ ఇష్టం, మీరు నేర్చుకుంటారంటే వీడియోస్ వరకు నేను ఇవ్వగలను. ఓకే సార్, వీడియోస్ ఇవ్వండి సార్, నేర్చుకుంటాను. వీడియోస్ ఇస్తానండి, డోంట్ వరీ. వీడియోస్ అన్ని మీకు ఫార్వర్డ్ చేస్తాను. అర్థమైందా? ఈ క్లాస్ అర్థమైందా? చూడాలండి వర్క్ అర్థమైందా? నేను చెప్పే క్లాసెస్ నుండే మీకు 80% అనేది వస్తుందండి, డోంట్ వరీ. 80% ఇంటర్వ్యూస్ అన్ని కూడా నేను చెప్పిన వాటి నుండే వస్తాయి. 80% ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అన్ని వస్తాయి. మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు చాలా మంది నంబర్ ఆఫ్ జాబ్స్ కొట్టిన వాళ్ళు ఉన్నారు. చాలా మంచి కంపెనీస్ లో జాబ్స్ కొట్టిన వాళ్ళు ఉన్నారు. మీకు చాలా షార్ట్ టర్మ్ లో మీ అందరికీ అర్థమయ్యే విధంగా ఒక ప్రాపర్ వేలో సిస్టమేటిక్ గా మీరు మళ్ళీ నోట్స్ కూడా ఏమీ ప్రిపేర్ చేసుకోకుండా ఓన్ గా మీరు చేసుకునే విధంగా ప్రాపర్ గా ప్లాన్ చేశాను. ఈ కంటెంట్ అంతా కూడా ఆల్మోస్ట్ మనం ఒక 2 years టైం తీసుకుని ప్రిపేర్ చేసాం. తర్వాత ఆల్మోస్ట్ మనం 5 years నుంచి ట్రైనింగ్ ఇస్తున్నాం. ఫస్ట్ సక్సెస్ రేట్ ఎక్కువ ఉన్న ట్రైనింగ్ మంది, కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. క్లియర్ కదా? నెక్స్ట్ క్లాస్ ఏం చెప్పాలి? సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. కొంచెం సింపుల్ గా ఉన్న టాపిక్స్ అన్ని కవర్ చేసేద్దాం. తర్వాత డన్నింగ్, విత్హోల్డింగ్ ట్యాక్స్, అసెట్ అకౌంటింగ్, FI/MM, SD ఇవన్నీ తర్వాత చెప్తాను మీకు. మేడం సిలబస్ స్క్రీన్ షేర్ చేయండి. నెక్స్ట్ క్లాస్ డౌన్కి వెళ్ళండి. ఇవన్నీ చెప్తాను, 1 by 1 కవర్ చేస్తాను. ఇంకా డౌన్కి వెళ్ళండి. లాస్ట్లో అన్ని కంప్లీట్ చేసి చూడండి. వెండార్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్ చూడండి. వెండార్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్ ఇన్వాయిస్ ప్రాసెస్ ఒకటి చెప్తాను. వెండార్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్ ఇన్వాయిస్ ప్రాసెస్. ఓకేనా? ఒక వెండార్కి 2 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. ఎట్లా చేయాలి? ఒక వెండార్ మీకు సర్వీస్ ఇస్తున్నాడు, రా మెటీరియల్ సప్లై చేస్తున్నాడు. సర్వీస్ కి సంబంధించి ఒక బిల్ ఇవ్వాలి, రా మెటీరియల్ సంబంధించి ఒక బిల్ ఇవ్వాలి. ఎలా చేయాలో చెప్తాను మీకు. క్లియరా కాదా? సార్ ఇది LSMW కూడా చెప్తాను సార్. LSMW వీడియో బేస్డ్ లెర్నింగ్ అండి. వీడియో ఇస్తాను చూడండి, అవి చూస్ చేయండి. నేను చెప్పిన క్లాసే ఇస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. LSMW వీడియో బేస్డ్ లెర్నింగ్. మీరు చేసేస్తారు, ప్రతి బ్యాచ్ వాళ్ళు చేశారండి. మీరు ఓన్ గా చేయాలి అవన్నీ. మీకు నేను చెప్పిన క్లాసే ఇస్తాను, డోంట్ వరీ. అవి చూస్ చేయటమే. LSMW చేస్తే మీకు LTMC కూడా వచ్చేస్తుంది. బోత్ ఆర్ సేమ్. పర్ఫెక్ట్ అవుట్పుట్ తోటి LSMW వీడియోస్ ఉన్నాయి మనవి, అవి ఇస్తాను మీకు. ఫస్ట్ ఇవన్నీ అవరేమండి, తర్వాత అవి నేర్చుకోండి. ఓకేనా? LSMW ఏముంది, 1 hour క్లాస్, అది కూడా అంతే. వెండార్ మాస్టర్ని ఆటోమేటిక్ అప్లోడ్ చేసేయచ్చు. క్లియరా కాదా? రికార్డింగ్ ఆఫ్ చేయండి.